నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇందులో మనకు ఐరన్ అలాగే కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుందండి. అదేంటంటే మెంతాకు రాగి రొట్టె అండి. మామూలుగా మనం రాగి రొట్టెలను కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి. ఈరోజైతే నేను మెంతాకుని మిక్స్ చేసుకొని చాలా హెల్తీగా టేస్టీగా ఈ రాగి రొట్టెని ప్రిపేర్ చేసేసానండి. ఇలా చేసేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, అలాగే లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తినచ్చండి. అలాగే పిల్లలకు కూడా మనం ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈరోజు మనం ఈ మెంతాకు రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ రాగి పిండి తీసేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ ఇది మెంతాకండి, ఒక గుప్పెడు మెంతాకు అనమాట. ఒక మీడియం సైజ్ కప్పు మెంతాకుని శుభ్రంగా కడిగేసి డైరెక్ట్గా వేయకుండా కొంచెం అలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి అందులో తడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మామూలు నీళ్ళే అండి, చల్ల నీళ్ళే అనమాట. ఇవేమి వేడి నీళ్ళు కాదు, అలాగే గోరువెచ్చని నీళ్ళు కాదు, మామూలు నార్మల్ వాటరే. అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళగా పిండిని లూజ్గా కలిపేసామనుకోండి రొట్టె అనేది విరిగిపోతుంది. చూడండి పిండిని మనం ఈ విధంగా తడిపేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి పిండి కలిపిన తర్వాత మళ్ళీ కూడా కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది. సో అందుకని మనం ముందుగానే కొద్దిగా లూజ్గా కలపకుండా చూడండి చూపించిన విధంగా గట్టిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు తట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసేసుకొని ఇంకా మనకు ఏ సైజులో రొట్టెలు కావాలనో ఆ సైజులో పిండి ముద్దను తీసేసుకొని ఒకసారి చేతిని నీళ్ళతో తడిపేసేసుకొని చూడండి ఈ విధంగా స్లోగా ఈ రొట్టెని తట్టేసుకోవాలండి. లేదు మనం ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి అలా కూడా తట్టేసేసుకోవచ్చు. లేదు అరిటాకు ఉన్నా కూడా అరిటాకు పైన కూడా తట్టేసేసుకోవచ్చు అండి. కొంచెం ఇది రాగిపిండి కాబట్టి మనము కొద్దిగా స్లోగా ఈ రొట్టెని తట్టేసుకోవాలి, లేకపోతే చీలికలు అనేది వస్తుంది. మధ్యలో చేతికి కొద్దిగా నీళ్ళని తడిపేసేసుకుంటూ చూడండి మరీ మందగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు తట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒకసారి బ్రష్తో కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసేసుకొని ఇంకా ఆ రొట్టెని తీసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనం ఆయిల్ వేయకుండా ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇలా బ్రష్తో లైట్గా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు కొంచెం కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపేసేసుకొని పైన ఆ నీళ్ళతో అదంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని అలా కూడా ఆయిల్ లేకుండా కాల్చుకొని తినచ్చండి. మనమే మరీ ఎక్కువ వేయడం లేదు, బ్రష్తో అలా లైట్గా అప్లై చేసేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. మామూలుగా మనం రాగి పిండిలో సొరకాయ తురుము అలాగే క్యారెట్ బీట్రూటు క్యాబేజ్ అలా రకరకాలుగా చేస్తూ ఉంటామండి. కానీ మీరు ఒక్కసారి ఇలా మెంతాకు వేసి ఇలా రాగి రొట్టెలు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి. పైగా మనకు మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే రాగి పిండి కూడా అండి. ఈ రెండింటి కాంబినేషన్తో ఇలా మనం రొట్టెలు చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా డైరెక్ట్గా తినచ్చు, లేదు పెరుగుతో తినచ్చు, లేదు ఏదైనా పచ్చళ్ళతో కానీ పికిల్తో కానీ పొళ్ళుతో కానీ పప్పుతో కానీ చట్నీలతో తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ఇలా మెంతాకు వేసి రాగి రొట్టెల్ని చేసి తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ ఈవినింగ్ స్నాక్ ఎప్పుడైనా తినచ్చండి. కాబట్టి చూసారు కదా అండి నేను ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసుకొని తిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.